కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు మన గడ్డపై జన్మించడం మన పుణ్యఫలం. ఆయన లీలలు, ఆయన చరిత్రము ఎంతో దివ్యం. గురువులకు గురువైనాడు, జగద్గురువు అయ్యాడు. ఎంతో దక్షత ప్రదర్శించారు. ధర్మరక్షణ కోసం ఎంతో చాతుర్యంగా భారత యుద్ధాన్ని నడిపించారు. పాండవులకు కష్ట సమయాల్లో మార్గనిర్దేశనం చేశాడు. పాండవులకు మాత్రమే కాదు, ఎప్పటికీ మానవాళికి కూడా ఆచరణీయం. అర్జునునికి యుద్ధభూమిలో జ్ఞానబోధ గావించి కార్యోన్ముఖుని చేశారు. యోగి కమ్మని ఆదేశించారు. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చెప్పారు. మానవులకు ముక్తికి మార్గం చూపించాను. ఆఖరునైనా తనని స్మరిస్తే ముక్తి కలుగుతుందని దయ చూపించాను. మనం కూడా ఎల్లప్పుడూ స్మరించుకుందాం. ముక్తి మార్గంలోకి వెళ్ళాలి. ఆ వైపు ఆలోచన చేద్దాం. ఎల్లప్పుడూ కృష్ణ స్మృతిలో ఉంటే ఆఖరి సమయంలో ఆ స్మృతి అలా మిగిలి మనకి దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పటి కాలానికి కూడా శ్రీకృష్ణుడు మనకి అనేక కష్ట సమయాల్లో మనకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు చక్కని సలహాలు మనం